అలానే కొంతమందికి 2 రోజులే బ్లీడింగ్ అవుతుంది. అంటే మెన్సెస్ అన్నది ఋతుక్రమం బ్లీడింగ్ అన్నది 2 రోజులే అవుతుంది. కొంతమందికి 5 రోజులు 6 రోజులు బ్లీడింగ్ అవుతుంది. సో 2 నుంచి 8 రోజుల వరకు ఎన్ని రోజుల మధ్యలో బ్లీడింగ్ అయినా కానీ అది కూడా నార్మలే. ఓకే. కొంతమందికి 2 రోజులు అవ్వచ్చు, కొంతమందికి 4 రోజులు అవ్వచ్చు, కొంతమందికి 8 రోజులు అవ్వచ్చు. ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలంటే ఒక ప్యాటర్న్లో మనకి ఒకప్పుడు ఎప్పుడు 3 రోజులు 4 రోజులు అయ్యే బ్లీడింగ్ సడన్గా 8 రోజులు అవుతుంది అంటే అది మన ఋతుక్రమ ప్యాటర్న్ మారినట్టు. అప్పుడు మనం అలర్ట్ అయ్యి ఎందుకు ఇలా జరుగుతుంది, కారణం ఏంటి, కొత్తగా మనకి బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా అని అప్పుడు పరీక్ష చేయించుకోవాలి. ఎప్పుడు మన ఋతుక్రమం ప్యాటర్న్ 3 రోజులే ఉండి 3 రోజులే కంటిన్యూ అవుతుందంటే దట్ ఈస్ నార్మల్. మన అక్కల చెల్లెలతో మన ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని నాకు ఇలా ఎందుకు అవుతుంది వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మీ ప్యాటర్న్ అంతకుముందు ఎలా ఉంది, మీ ప్యాటర్న్ ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయిందా అలా ఆలోచించుకోవాలి. అండ్ కమింగ్ టు బ్లీడింగ్, ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది, మనకి రక్తస్రావం ఎంత జరుగుతుంది అంటే ఒక రోజుకి మనకి మొత్తం మెన్సెస్లో 20 to 80 ml మధ్యలో ఎంతైనా మనకి ఋతుక్రమం అన్నది నార్మల్. సో అంటే పీరియడ్ ప్యాంటీస్ ఆర్ నాప్కిన్స్ రూపంలో చెప్పాలి అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడతాం కాబట్టి కంపల్సరీ ఇంత అని చెప్పలేము. బట్ రోజుకి 2-3 శానిటరీ నాప్కిన్స్ మార్చుకుంటూ ఆ 2-3 శానిటరీ నాప్కిన్స్ మీడియం ఆర్ టు హెవీ సోకేజ్ అంత అవుతుంటే దట్ ఈస్ నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ మెన్స్ట్రేషన్. అలా కాకుండా ఎక్కువగా బ్లీడింగ్ అని చెప్పానంటే ప్రతి గంటకి 2 గంటలకి మనం మార్చుకోవాల్సి రావటము, దాంతోపాటు పెద్దగా గడ్డలుగా మనకి బ్లీడింగ్ అవ్వటము జరుగుతుంది అంటే అది హెవీ ఫ్లో ప్యాటర్న్ అంటాం. అంటే అధికంగా రక్తస్రావం అవ్వటం. అంత అధికంగా రక్తస్రావం అవుతుంటే బాడీలో ఈ బ్లడ్ లాస్ వల్ల ఎనీమియా అనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే రక్తం పూర్తిగా రక్తహీనత అన్నది డెవలప్ అయ్యి దానివల్ల వచ్చే సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో న్యాచురల్గా 2 to 8 days మధ్యలో బ్లీడింగ్ అవ్వటము, రోజుకి 2-3 శానిటరీ నాప్కిన్స్ మార్చుకోవటము, స్లోగా బ్లీడింగ్ అన్నది తగ్గి 4-5 రోజుల తర్వాత ఆగిపోవటం అన్నది ఈజ్ నార్మల్ ప్యాటర్న్. ఇది కాకుండా 1-2 గంటలకి పీరియడ్ ప్యాంటీ మార్చుకోవటము, గడ్డలుగా బ్లీడింగ్ అవ్వటం అన్నది అధికంగా రక్తస్రావం అవ్వటం అన్నది మనం చెప్తాం.